వాళ్ళు ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాళుక్యులు అనేటువంటి వాళ్ళు పశ్చిమ ప్రాంతంలో ఉండేటువంటి బాదామిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి పశ్చిమ ప్రాంతాన్ని రూల్ చేశారు. కాబట్టి వీళ్ళని బాదామి చాళుక్యాస్ లేకపోతే వెస్టర్న్ చాళుక్యాస్ అని పిలవడం జరిగింది. అంటే ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు అంటే భారతదేశంలో పశ్చిమ ప్రాంతాన్ని రూల్ చేశారు, బాదామిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు. కాబట్టి బాదామి చాళుక్యాస్ లేకపోతే వెస్టర్న్ చాళుక్యాస్ అని పిలిచాం. వీళ్ళ యొక్క రిలేటివ్సే బాదామి చాళుక్యుల యొక్క రిలేటివ్సే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వేంగి అనేటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు. వేంగి అనేటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు. కాబట్టే వీళ్ళు వేంగి చాళుక్యులు అని పిలవడం జరిగింది. వేంగి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు కాబట్టి వేంగి చాళుక్యులు. వీళ్ళే భారతదేశానికి తూర్పు వైపున రూల్ చేశారు కాబట్టి ఈస్టర్న్ చాళుక్యాస్ లేకపోతే తూర్పు చాళుక్యులు అని పిలవడం జరిగింది. ఈస్టర్న్ చాళుక్యాస్ లేకపోతే తూర్పు చాళుక్యులు అని పిలవడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి, ఈ బాదామి చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళ తరువాత ఈ చాళుక్యుల్లోనే ఇంకొక బ్రాంచ్ వచ్చింది. అది మహారాష్ట్రలో ఉండేటువంటి కళ్యాణి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది. కాబట్టి వాళ్ళని కళ్యాణి చాళుక్యాస్ అని పిలవడం జరిగింది. వాళ్ళని ఏమని పిలిచారు అంటే కళ్యాణి చాళుక్యాస్ అని పిలవడం జరిగింది. వాళ్ళు పరిపాలించినటువంటి ఏరియాను వాళ్ళు దేనిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు అనేటువంటి దాన్ని బట్టి బాదామి చాళుక్యులు లేకపోతే వెస్టర్న్ చాళుక్యాస్, వేంగి చాళుక్యులు లేకపోతే ఈస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యులు అని పిలవడం జరుగుతుంది. తర్వాత కాలంలో మీరు గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి సోలంకి అనేటువంటి ఒక రాజవంశం గురించి కూడా మనం నేర్చుకుంటాం. సోలంకి అనేటువంటి ఈ రాజవంశాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు కూడా చాళుక్యులే అని ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. సోలంకి రాజవంశాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు కూడా సోలంకి చాళుక్యులు అని పిలవడం జరుగుతుంది. లేకపోతే సోలంకి రాజవంశాన్ని అంటే సోలంకి అనేటువంటి వంశం కూడా వీళ్ళు కూడా సోలంకి వంశం వాళ్ళు కూడా ఇనీషియల్గా చాళుక్యులే అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. సోలంకి డైనాసిటీని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు, సోలంకి డైనాసిటీని రూల్ చేసినటువంటి వాళ్ళు, గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి సోలంకి వంశం వాళ్ళు కూడా చాళుక్యులే అని ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. ఒకసారి చూడండి, దీనికి చిన్న క్లారిఫికేషన్. ఇక్కడి వరకు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఏంటివి? బాదామి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. సోలంకి రాజవంశం దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే సోలంకి అనేటువంటి అంటే సోలంకి అనేటువంటిది ఒక వంశం పేరు. సోలంకి అనేటువంటి వంశం ఏ ప్రాంతాన్ని రూల్ చేసింది అంటే గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేసింది. దేనిని క్యాపిటల్గా చేసుకొని అంటే అన్హిల్వాడా. దాని యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? అన్హిల్వాడా. సోలంకి వంశం యొక్క క్యాపిటల్ సిటీ అన్హిల్వాడా అనేటువంటి క్యాపిటల్ సిటీ అన్హిల్వాడా. ఇక్కడ ఉంది చూడండి, సోలంకి రాజుల యొక్క క్యాపిటల్ సిటీ అన్హిల్వాడా అనేటువంటిది. ఏ ప్రాంతాన్ని రూల్ చేశారని చెప్పాను? గుజరాత్ ప్రాంతాన్ని. దేని క్యాపిటల్గా చేసుకొని? అన్హిల్వాడాను క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు. ఈ సోలంకి అనేటువంటి వంశం కూడా
చాళుక్య అనేటువంటి పదం నుంచే వచ్చింది. వీళ్ళు కూడా చాళుక్యులే అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? సోలంకి అనేటువంటి వంశాన్ని స్థాపించినటువంటి వాళ్ళు, సోలంకి అనేటువంటి వంశాన్ని స్థాపించినటువంటి రాజులు కూడా, వాళ్ళు కూడా చాళుక్యులే. సోలంకి అనేటువంటి పదము చాళుక్య అనేటువంటి పదం నుంచే వచ్చింది అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. ఓకేనా? సోలంకి ప్రాంతం అంటే ఏ ప్రాంతం? సోలంకి రాజవంశం అంటే ఏ ప్రాంతం? గుజరాత్ రాజవంశం. నేను రాజపుత్రుల్లో చెప్తాను, సోలంకి వంశం గురించి రాజపుత్రుల్లో నేర్చుకుంటాం. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? అన్హిల్ వాడా. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ అన్హిల్ వాడా అనేటువంటిది. సోలంకి వంశాన్ని సోలంకి వంశాన్ని స్థాపించినటువంటి వాళ్ళు, సోలంకి రాజులు కూడా చాళుక్యుల లాగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సరే, మరి ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు అని చెప్తున్నాం. పశ్చిమ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు పశ్చిమ చాళుక్యులు, తూర్పు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు తూర్పు చాళుక్యులు, కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు కళ్యాణి చాళుక్యులు అని చెప్పడం జరుగుతుంది. మనము ఫస్ట్ ఇనీషియల్గా వచ్చినటువంటి చాళుక్యులు ఎవరు అంటే పశ్చిమ చాళుక్యులు లేకపోతే బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. ఇనీషియల్గా రాజ్యాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే పశ్చిమ చాళుక్యులు లేకపోతే బాదామి చాళుక్యులు. ఓ చిన్న క్లారిఫికేషన్, అసలు ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎలా వచ్చారు అనేటువంటి దానికి కాంట్రవర్సీలు చాలా ఉన్నాయి. దానిలో లూయి రైస్ అనేటువంటి వ్యక్తి, ఏమీ రాసుకోవద్దు, 2 నిమిషాలు విన్న తర్వాత రాద్దాం. లూయి రైస్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే, వాయువ్య భారతదేశాన్ని రూల్ చేసినటువంటి సెల్యూసిడ్ వంశం ఉంది. వాయువ్య భారతదేశాన్ని రూల్ చేసినటువంటి సెల్యూసిడ్ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే చాళుక్యులు అని చెప్పడం జరిగింది. బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కళ్యాణి చాళుక్య రాజుల కాలంలో ఉండేటువంటి వాడు. బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు, విక్రమాంక దేవ చరిత. బిల్హనుడు రాసినటువంటి బుక్ ఏంటండి? విక్రమాంక దేవ చరిత. ఈ బుక్లో ఏమన్నాడు అంటే, చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు, నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు, రాముడి యొక్క వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, అయోధ్య ప్రాంతం వాళ్ళు అని ఎవరు చెప్పారు? బిల్హనుడు రాసినటువంటి విక్రమాంక దేవ చరితం అనేటువంటి బుక్. మరి ఇవన్నీ కూడా అంతగా చరిత్రకారులు నమ్మటం లేదు. చరిత్రకారులు నమ్మేటువంటిది ఏంటి అంటే, చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా రాయలసీమ ప్రాంతం వాళ్ళు, చాళుక్యులు అనేటువంటి వాళ్ళు కడప కర్నూలు ప్రాంతం వాళ్ళు. వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ కడప కర్నూలు ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. ఈ రాయలసీమ అంటే అప్పట్లో రేనాడు అని పిలిచేటువంటి వాళ్ళు. రాయలసీమ అంటే ఏ ప్రాంతం అండి? అప్పట్లో రాజ్యాలను నాడులుగా విభజించేటువంటి వాళ్ళు. కమ్మనాడు, పాకనాడు, పలనాడు, రేనాడు, వెలనాడు ఇలా విభజించడం జరిగింది. నాడు అంటే అది ఒక మండలం లాంటిది, కొంత ప్రాంతాన్ని నాడుల్లాగా విభజించేటువంటి వాళ్ళు. రేనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాళుక్యులు. రేనాడు అంటే ఏ ప్రాంతం అని చెప్పాను? రాయలసీమ, ముఖ్యంగా కడప కర్నూలు ప్రాంతాన్ని రేనాడు అని పిలిచేటువంటి వాళ్ళు. ఈ రేనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాళుక్యులు. ఈ బ్రహ్మ యొక్క చులుకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి చాళుక్యులు అని పిలవడం జరిగింది. బ్రహ్మ యొక్క చులుకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి చాళుక్యులు అని పిలిచారు వీళ్ళు. ఇనీషియల్గా వీళ్ళు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ నుంచి కర్ణాటక ప్రాంతం
ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీళ్ళు స్వతహాగా కన్నడిగులు కాదు, వీళ్ళు తెలుగు వాళ్ళే, రేనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అని ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. అందుకే వీళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్స్ కూడా రాయలసీమ ప్రాంతంలో చాలా ఉంటాయి. ఈ బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి టెంపుల్స్ ఏంటి అంటే, మీరు జోగులాంబ గద్వాల్ అక్కడ ఉంటాయి చూడండి. మహబూబ్ నగర్ మొన్నటి వరకు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, కర్నూలుకు పక్కనే ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ సంగమేశ్వరాలయం అనేటువంటిది ఉంటుంది. దానితో పాటు జోగులాంబ ఆలయం అనేటువంటిది ఉంటుంది. సంగమేశ్వరాలయం అనేటువంటిది, జోగులాంబ ఆలయం, వీటిని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. అలంపూర్లో ఉండేటువంటి దేవాలయాలు అన్నీ కూడా నిర్మించింది ఎవరు అంటే ఈ బాదామి చాళుక్యులు. దానితో పాటు ఈ రాయలసీమ ప్రాంతంలో నంద్యాల పరిసర ప్రాంతాల్లో నవనందీశ్వర ఆలయాలు నిర్మించడం జరిగింది. 9 నందీశ్వరాలయాలు నిర్మించడం జరిగింది. నవనందీశ్వరాలయాలు అని పిలుస్తాం. వాటిని కూడా నిర్మించింది ఎవరు అంటే బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా టెంపుల్స్ను కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే బాదామి చాళుక్యులు. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? బాదామి చాళుక్యులు ఏ ప్రాంతం వాళ్ళు? తెలుగు ప్రాంతం వాళ్ళు, రేనాడు ప్రాంతం వాళ్ళు, కడప కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ నుంచి కర్ణాటక ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. దేనిని క్యాపిటల్ గా చేసుకుని? బాదామి లేకపోతే వాతాపిని క్యాపిటల్ గా చేసుకుని. అందుకే వీళ్ళని ఏమని పిలిచాం? బాదామి చాళుక్యులు అని పిలిచాం. ఇప్పుడు చూద్దాం. లూయి రైస్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం వాళ్ళు? వీళ్ళు ఫారినర్స్, వీళ్ళు ఇండియన్స్ కాదు, సెల్యూసిడ్ అనేటువంటి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అని ఎవరు చెప్పారు? లూయి రైస్ అనేటువంటి వ్యక్తి. లూయి రైస్ ప్రకారం వీళ్ళు సెల్యూసిడ్ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిసి సర్కార్ అనేటువంటి వ్యక్తి, ఇతను కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళు ఎక్కడి నుంచో రాలేదు, వీళ్ళు కన్నడిగులే, కర్ణాటక ప్రాంతం వాళ్ళే అని చెప్పడం జరిగింది. డిసి సర్కార్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ కర్ణాటకనే, వీళ్ళు కన్నడిగులే అని చెప్పడం జరిగింది. డిసి సర్కార్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ బిల్హనుడు అనేటువంటి వ్యక్తి, ఈయన రాసినటువంటి విక్రమాంక దేవచరితం. బిల్హనుడు అనేటువంటి వ్యక్తి విక్రమాంక దేవచరితం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఎవరి కాలంలో ఉండేటువంటి వాడు అంటే కళ్యాణి చాళుక్యుల కాలంలో ఉండేటువంటి వాడు. కళ్యాణి చాళుక్య రాజవంశంలో కూడా, కళ్యాణి చాళుక్యులలో కూడా 6వ విక్రమాదిత్యుడి కాలంలో ఉండేటువంటి వాడు. ఏ కాలము అంటే రాజు ఎవరు అంటే విక్రమాదిత్య 6 అండి. 6వ విక్రమాదిత్యుడి కాలంలో ఉండేటువంటి వాడు. పర్టికులర్గా అడుగుతూ ఉంటాడు దాన్ని. నేను మళ్ళీ కళ్యాణి చాళుక్యులు వచ్చినప్పుడు ఇంకొకసారి చెప్తాను ఆయన గురించి. బిల్హనుడు రాసినటువంటి బుక్ ఏంటండి? విక్రమాంక దేవచరితం. కల్హనుడు రాసినటువంటి బుక్కు రాజతరంగిణి. బిల్హనుడు రాసినటువంటి బుక్కు విక్రమాంక దేవచరితం. ఎవరి కోర్టులో ఉండేవాడు బిల్హనుడు?
విక్రమాదిత్య 6. ఏ వంశం వాడు విక్రమాదిత్య 6? కళ్యాణి చాళుక్య వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి విక్రమాదిత్య 6 కోర్టులో ఉన్నాడు. ఇతడి ప్రకారం ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? అయోధ్య ప్రాంతం వాళ్ళు. చాళుక్యులు ఏ ప్రాంతం వాళ్ళండి? అయోధ్య ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. చాళుక్యులు అనేటువంటి వాళ్ళు అయోధ్య ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. రాముడికి అంటే ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక్ష్వాక డైనాస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. రాముడి యొక్క డిసెండెంట్స్ వీళ్ళు, రాముడి యొక్క వారసులు వీళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే శ్రీరాముడి యొక్క వారసులు, శ్రీరాముడి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, అయోధ్య లేనటువంటి ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పింది బిల్హనుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి విక్రమాంక దేవచరితం అనేటువంటి వ్యక్తి. విక్రమాంక దేవచరితం అనేటువంటి బుక్. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చరిత్రకారులు, తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్రకారులు చాలామంది, ఈ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్రకారులు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి వ్యక్తి, పివి పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి వ్యక్తి, నేలటూరి వెంకటరమణయ్య అనేటువంటి వాళ్ళు, నేలటూరి వెంకటరమణయ్య అనేటువంటి వ్యక్తి, పివి పరబ్రహ్మ శాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య, ఇటువంటి వాళ్ళ ప్రకారం చాళుక్యులు, ఈ బాదామి చాళుక్యులు లేకపోతే చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అంటే చాళుక్యులు అనేటువంటి వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, రేనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, రేనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య లాంటి ఆయనతో పాటు ఇంకా చాలామంది తెలుగు చరిత్రకారులు అంటే తెలుగు హిస్టారియన్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క నమ్మకం ప్రకారం వీళ్ళు రాయలసీమ ప్రాంతం నుంచే రైజ్ అయ్యారు అని చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ బర్త్ ప్లేస్కు సంబంధించినటువంటి కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పడం జరిగింది. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇస్తాను అంటే నేను ఏపీ హిస్టరీలో వేంగి చాళుక్యులు అనేటువంటిది వస్తుంది. అక్కడ చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్కు సంబంధించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. మనకు బర్త్ ప్లేస్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఏపీ హిస్టరీలో ఇంపార్టెంట్. చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్కు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క థీరీ చెప్తారు. ఆ థీరీస్ అనేటువంటివి ఇండియన్ హిస్టరీలో కాదు, వాటిని చదవాల్సింది ఎక్కడ చదవాలి? ఏపీ హిస్టరీలో చదవాలి. అందుకని అక్కడ ఇంకా కొంచెం క్లారిటీగా అక్కడ చెప్పేస్తాను. సరే, బర్త్ ప్లేస్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు దేనిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారని చెప్పాను? బాదామి. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ బాదామి, లేకపోతే బాదామిని ఏమని పిలిచాం? వాతాపి. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఉంటుంది బాదామి లేకపోతే వాతాపి. కర్ణాటకలోని బాదామి అనేటువంటిది బీజాపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. బాదామి లేకపోతే వాతాపిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసినటువంటి వాళ్ళు ఈ బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. ఈ బాదామి చాళుక్య వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు, ఆరిజినేటర్ ఎవరు అంటే జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి. మూల పురుషుడు ఎవరు అంటే జయసింహ వల్లభుడు. ఆరిజినేటర్ ఎవరు అంటే జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి. మరి మూల పురుషుడు జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి అయినప్పటికీ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి,
ఒక ఇండిపెండెంట్ డైనాసిటీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మొదటి పులకేశి. పులకేశి I అనేటువంటి వ్యక్తి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్ డైనాసిటీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పులకేశి I, మొదటి పులకేశి అనేటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 540 నుంచి 566 మధ్యలో రూల్ చేసినటువంటి వ్యక్తి మొదటి పులకేశి అనేటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 540 నుంచి 566 మధ్యలో రూల్ చేసినటువంటి వ్యక్తి మొదటి పులకేశి. ఇతనే స్వతంత్ర స్వతంత్ర చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్ చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఇతనికి ఏ టైటిల్స్ ఉన్నాయి అంటే రణవిక్రమ, సత్యాశ్రయ అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. రణవిక్రమ, సత్యాశ్రయ అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే మొదటి పులకేశికి ఉన్నాయి. ఈ రణవిక్రమ, సత్యాశ్రయ అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి ఈ మొదటి పులకేశి అనేటువంటి వ్యక్తి. మొదటి పులకేశి తర్వాత ఇతని యొక్క కొడుకైనటువంటి కీర్తివర్మ I అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరిగింది. మొదటి కీర్తివర్మ అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరిగింది. మొదటి పులకేశి తర్వాత మొదటి కీర్తివర్మ అనేటువంటి వ్యక్తి 566 నుంచి దాదాపు 595 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తి. 599 అని రాసుకుందాం. కీర్తివర్మ I అనేటువంటి వ్యక్తి 566 నుంచి 599 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. ఈ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తికి ఒక కొడుకున్నాడు. ఆయన పేరే రెండవ పులకేశి, పులకేశి II అనేటువంటి వ్యక్తి. కీర్తివర్మ యొక్క కొడుకు రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి, కీర్తివర్మ కొడుకు రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి. ఈ రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి, కీర్తివర్మ కొడుకు రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి, ఈ రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి కీర్తివర్మ చనిపోయే సమయానికి మైనర్ అవ్వడంతో, కీర్తివర్మ యొక్క బ్రదర్ అయినటువంటి మంగళేశుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. మంగళేశుడు అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరిగింది. మొదటి కీర్తివర్మ యొక్క కొడుకు రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి మైనర్